అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ వచ్చిన ఆడియన్స్ అందరికీ, మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన శేఖర్ కమల గారికి, నాగ చైతన్య గారికి, సురేష్ బాబు సార్కి అందరికీ థ్యాంక్ యూ. అండ్ ఈ మూవీ నాకు చాలా స్పెషల్. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ టుడే. ఎందుకంటే నేను తమిళ్లో చాలా మూవీస్ చేశాను, మంచి పేరు తెచ్చుకున్నాను, క్రిటికల్లీ అక్లెయిమ్డ్ ఫిల్మ్స్ అండ్ గొప్ప గొప్ప డైరెక్టర్స్తో వర్క్ చేశాను. బట్ నాకు తెలుగులో నేను ఏం ప్రూవ్ చేసుకోలేదే అనే ఒక ఫీలింగ్ ఉండింది. ఐ గెస్ విత్ డైరెక్టర్స్ లైక్ నవనీత్ అండ్ మంచి మంచి సబ్జెక్ట్స్ వస్తున్నాయి. ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. ద మ్యాజిక్ హ్యాపన్స్ విత్ దిస్ ఫిల్మ్ అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ నవనీత్. ఐ రియలీ కాంట్ థ్యాంక్ యూ ఎనఫ్. ఎందుకంటే క్యారెక్టర్స్ బాగా రాస్తేనే యూ కెన్ బ్రింగ్ అవుట్. ఐ మీన్ నాకు కమర్షియల్గా అలా వచ్చి అదంతా చేయడం ఐ డోంట్ నో. ఐ రియలీ ఎంజాయ్ యునో ఆ క్యారెక్టర్ని స్టడీ చేసి హౌ వుడ్ రమ్య బిహేవ్, ఇదంతా చేయడం, ద హోల్ ప్రాసెస్ ఐ రియలీ ఎంజాయ్. అండ్ you wrote a brilliant script. From the day one I knew that you had that spark and పెద్ద డైరెక్టర్ అయిపోతారు అని మీరు ఫస్ట్ టైం నరేషన్ ఇచ్చినప్పుడే నాకు అనిపించింది. అండ్ ఎంటైర్ మూవీలో ప్రతిరోజు హీ బ్రింగ్స్ అవుట్ లాట్ ఆఫ్ ఎనర్జీ. సార్ చెప్పినట్టు హీ బ్రింగ్స్ మీ చాక్లెట్స్ అండ్ ఇప్పుడు మ్యూజిక్ ప్లే అవుతూనే ఉంటుంది. లిసన్ టు మీ టాకింగ్ అబౌట్ చాక్లెట్స్ రాలేదని అడుగుతున్నాం ఇక్కడ. ఎస్, చాలా పెద్ద డైరెక్టర్ అయిపోతారు. ఎవ్రీబడి అంటే నేను చూసాను సెట్లో ప్రతిరోజు ఎలాంటి ఒక వైబ్ ఉంటుందని. 21st తర్వాత అందరూ ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. అండ్ ఏషియన్ లాంటి ఒక పెద్ద ప్రెస్టీజియస్ ప్రొడక్షన్లో స్పిరిట్ మీడియా అండ్ జాన్వి గారికి, సునీల్ గారికి, రానా దగ్గుబాటి గారికి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మా టీమ్ దర్శి, యూఆర్ అ వండర్ఫుల్ యాక్టర్. నిన్న మేము తిరుపతి వెళ్ళాము. అక్కడ చాలామంది దర్శిని ఓన్ చేసుకొని వాళ్ళ అబ్బాయిలాగా అంటే ఎంత జెన్యూన్గా పలకరిస్తున్నారంటే ఇట్ ఈస్ నాట్ ఈజీ. ఒక యాక్టర్ అంటే వాళ్ళ ఇంట్లో మనిషిలాగా అంత దగ్గర అయిపోవడం. You have achieved so much, Darshi. I really felt proud being your co-star. I was genuinely happy.